రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా సహజంగా ప్రజలు దాని మీద చర్చ అనేది జరుగుతుంది. మీ సామాజిక వర్గంలో మీకున్న మెయిన్ లీడర్స్ చాలామందితో మీ టచ్లో ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎందుకు లేబ్బా అనవసరంగా ఇది మనలో మనమే అనుకుంటున్నామని ఎప్పుడైనా ఆ టాపిక్ వచ్చిదా? అంటే నా వరకు అయితే ఒకటే అంటాను, ఆయన ఒక పొలిటికల్ పార్టీ, మేము పొలిటికల్ పార్టీ. అటువంటప్పుడు ఆయన మమ్మల్ని విమర్శ చేయొచ్చు, మేము ఆయన్ని ప్రతి విమర్శ చేయొచ్చు. విమర్శలు చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, మరి అదే దాన్నే వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదన్న. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నేనే చెప్పాను, నేనే ఒక ఉదాహరణగా నా నియోజకవర్గంలో ఆయన ఎన్నికల సభ నిర్వహించారు. నా మీద మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసి అందులో ఆయన మాట్లాడినటువంటి వాటిల్లో ఏ ఒక్కదానికైనా ఒక సింగిల్ స్టేట్మెంట్కైనా ఆయన కట్టుబడి దాని మీద ఆధారాలు ఇవ్వాలి. అధికారులు ఉన్నారు, వ్యవస్థల్ని శాఖల్ని ఉపయోగించుకుని ఏదో ఒకటి నిరూపించమనండి, నిరూపిస్తే పూర్తిగా ఆయన ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటాం. సో విమర్శ, ప్రతి విమర్శ అనేటువంటిది ఆరోగ్యకరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కాస్త వాళ్ళు లైన్ క్రాస్ చేశారు. వాళ్ళు చేసినటువంటి సందర్భంలో దానికి ప్రతి విమర్శ చేస్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడైనా ఒకటి అరా సందర్భాల్లో మా వాళ్ళు కూడా ఏదైనా క్రాస్ చేస్తారు. రాజకీయాల్లో ఆడవాళ్ళని తీసుకురావడం సభ్యత, ఎవరినైనా అవ్వచ్చు. అది ఇందాకే చెప్పా కదన్నా, సోషల్ మీడియా అనేటువంటిది వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఇంట్లో తల్లి, భార్య, చెల్లి అనేటువంటి వాళ్ళు ఉంటారు అనేటువంటి స్పర్శ మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళని రాజకీయాల్లో మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా. అది వాడించలేకపోయారని కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన పర్సనల్ జీవితాన్ని తీసుకొచ్చారన్నది కూడా అది సెంటిమెంట్గా వర్కౌట్ అయ్యింది. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పర్సనల్ అనేది ఉండదన్న. ఇంకా అన్ని నేను వేసుకునే షర్టు, వేసుకునే ప్యాంటు, నేను మాట్లాడే మాట, నా జుట్టు ఎలా ఉంది, నేను ఎట్లా నడుస్తున్నాను, అన్ని ప్రతీది గమనిస్తారు ప్రజలు. ప్రతి దాని మీద మాట్లాడుకుంటారు. పబ్లిక్ లైఫ్లో ఒక పొలిటికల్ ఫీల్డ్లోకి కానీ, ఒక సినీ ఇండస్ట్రీలోకి కానీ, ఒక పబ్లిక్కి కనిపించే పబ్లిక్ ఫిగర్గా అయిన తర్వాత ఇంకా దేని గురించి అయినా కూడా మాట్లాడేటటువంటి హక్కు ఇంకా ప్రజలకు ఉంటుంది. 2019 పవన్ కళ్యాణ్, 2024 పవన్ కళ్యాణ్, ఏమి ఆ డిఫరెన్స్ కనిపిస్తున్నారు మీకు? అంటే ఉప ముఖ్యమంత్రి అప్పుడేమో ఎమ్మెల్యే కాని వ్యక్తి అని కాదు నేనైతే మెచ్యూరిటీ కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఇప్పుడు ఆయన ప్రవర్తిస్తున్న తీరు కానీ, అంటే ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందన్న. అసలు ఏమి చేంజింగ్ లేదా? అంటే అంటే చేంజ్ ఉందా లేదా అనేటువంటిది అదే ఇంకా కాస్త టైం పడుతుంది, చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఇదే వాలంటీర్లకి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? 10,000 రూపాయలు ఇస్తాము, మిమ్మల్ని అందరినీ కూడా అలాగే ఉంచుతాము అని చెప్పారు. ఈ పూట చూస్తే సచివాలయం సిబ్బందితో పెన్షన్లు పంచిపెట్టడం అని అంటే ఇండైరెక్ట్గా, పరోక్షంగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి వేస్తున్నటువంటి అడుగులు అనేటువంటిదే కనిపిస్తూ ఉంది కదా. అదే దాంట్లో భాగంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక మాట మీరు చూసారో లేదో, ఇళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇచ్చేటటువంటి సందర్భంలో 100 నుంచి 300, 500 రూపాయల దాకా నజరానా అంటారో లేకపోతే ఇంకోటి అంటారో వాలంటీర్లు తీసుకునేవారని చెప్పి. ప్రతి వ్యవస్థలోని ఎక్కడో ఒకరో ఇద్దరో తప్పులు చేసేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ లార్జ్ స్కోప్లో మనం చూస్తే, విశాలమైన ఇదితో ఆలోచనతో మనం చూస్తే కనుక వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఒక అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్ యొక్క మెకానిజంని పూర్తిగా మార్చేసింది అని చెప్పి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసేవాళ్ళం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ స్కీమ్ అయినా పైన గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత లాస్ట్ పర్సన్కి అందేటప్పటికీ ఎంతెంతమంది దగ్గర లంచాలు వెళ్ళేవి, అవి మొత్తానికి ఇంత పెద్ద ఐస్ ముక్కిస్తే అదేదో మనం చెప్పుకున్నట్టుగా చివరికి వచ్చేసరికి ఇంత ముక్కు ఉండేది. ఈవేళ అందులో గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ స్కీమ్ని తీసుకుని వచ్చి ఎంత ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేయగలిగాం, కరప్షన్ అనేటువంటిది లేకుండా కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా వివక్షలు అనేటువంటిది చూపించకుండా చేయగలిగాం అంటే డెఫినెట్గా వాలంటీర్ సిస్టమ్. ఓకే, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద దెబ్బ చివరిలో కొట్టిందంటున్నారు, అమరావతి రాజధాని, 3 రాజధానుల అంశం, లేకపోతే ఋషికొండని బోడిగుండు చేయడం,
వీటిలో ఏది ప్రధానంగా ఎక్కువ ఎఫెక్ట్ పడి ఉండే ఛాన్స్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? అంటే ఒకటన్నా ఇందాక చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక కేటగిరీ ఆఫ్ పబ్లిక్ని వాటర్స్ని ఎఫెక్ట్ చేసింది. మరో పక్కన ఉదాహరణకి లిక్కర్ తీసుకుంటే లిక్కర్ వల్ల ఎవరు ఓటేసేది ఓటేయింది ఆ డెసిషన్ అనేటువంటిది లిక్కర్ ఆధారంగా నిర్ణయం కూడా తీసుకుంటారా అని చెప్పి ఇప్పుడు ఇవాళ జగన్ గారు ఏదైతే 2019 ఎన్నికలకు ముందు చెప్పారో రేట్లని విపరీతంగా పెంచుతాం, బాటిల్ని పట్టుకుంటే షాక్ కొట్టే స్థాయిలోకి రేట్లు పెంచుతాం అని చెప్పి చెప్పడం జరిగింది. పెంచుతామన్నారు, నిర్మూలిస్తామన్నారు. ఈవేళ అదే దాన్ని ఆ వేళ యాక్సెప్ట్ చేసి ఓట్లు వేసినటువంటి ప్రజలు ఈవేళ రేట్లు పెంచేసరికి దాన్ని కాదు అని చెప్పి వ్యతిరేకించడం కాదు కదా, నాణ్యత లేని లిక్కర్ రేట్ ఇచ్చినా దొరకట్లేదు, చాలా మంది చచ్చిపోతారు కదా. అంటే ఏదో రకమైన ఎలిగేషన్ చేయొచ్చులేనా, దానికి ఏముంది, కానీ ఎట్లా కావాలంటే అట్లా దాన్నే తిప్పుకుని మాట్లాడుకోవచ్చు. కానీ అట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పినట్టు రాజధానుల అంశం అది అనవసరంగా అందులో వేలు పెట్టారు. ఇప్పుడు మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు బహుశా మొదటి ఎమ్మెల్యేల మీటింగ్లో విశాఖపట్నాన్ని ఏమి ఫైనాన్షియల్ క్యాపిటల్ గానా ఏమో చెప్పాడు ఆయన, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాము అని చెప్పి. జగన్ గారు చెప్పింది కూడా అటువంటిదే కదన్నా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వేరు, ఆర్థిక రాజధాని వేరు. అల్టిమేట్గా భాష ఏదైనా చెప్పే విధానం ఏదైనా అంటే 5 సంవత్సరాలు భూములు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ మొత్తం నిర్వీర్యం చేసేసారని కదా, అసలు ఏమి టచ్ చేయలేదు. ఇక్కడ ఏమి చేయలేని చెప్పలే కదా, ఇక్కడ ఒకటే అన్న, అమరావతి అనేది 100% ఒక గ్రాఫిక్స్ స్టోరీ లాంటిదే. ఆ ఎఫెక్ట్ పడితలేదు అందులోకి మనం వెళ్ళొద్దు. ఆ ఎఫెక్ట్ ఏమైనా కనిపించిందా? రాజధాని అంశం కూడా ఎఫెక్ట్ అనేది ఆ ప్రాంతంలో డెఫినెట్గా ఉంటుంది కొంత, ఎందుకంటే అందరూ ఎమోషనల్ ఇదితో ఉన్నటువంటి కనెక్టివిటీ. ఉత్తరాంధ్ర మీద కూడా పడినట్టున్నది కదండి. ఉత్తరాంధ్ర మీద రాజధాని ఎఫెక్ట్ ఏం పెద్ద, మరి ఎందుకు అంత స్వీప్ ఎలా చేశారు? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటున్నాయి కదా, నువ్వు ఒక్కొక్క కేటగిరీలో నేను మీకు చెప్తున్నా, బీసీ ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అనేటువంటిది ఆ ఓట్లు అన్నీ కన్సాలిడేట్ అవుతాయి అనేటువంటి అంచనా వేసాం. అవి కన్సాలిడేట్ అవ్వలేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు. అదే టైంలో ఓసీ ఓటర్స్ కొంత దూరమైనటువంటి పరిస్థితి కనిపించింది. సేమ్ అదే మాదిరిగా ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దూరమైనటువంటి పరిస్థితి. అట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ మీద పడినటువంటి ఇది.